హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో చూస్తున్నారు కదా, మేమైతే అంత కార్ సెటప్ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే మేము 10 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో యాజ్ యూజువల్ హస్బెండ్ ఆన్ డ్యూటీ, అన్న అయితే సెట్ చేసి పెట్టేస్తున్నాడు. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం అయితే నేను సపరేట్గా వ్లాగ్ పెట్టేస్తాను. ఇందులో అయితే ఒక గ్లిమ్స్ అయితే ఇస్తున్నాను మీకు. సో మేము ఫస్ట్ అయితే హైదరాబాద్ టు కాణిపాకం రీచ్ అయ్యాము. సెకండ్ గోల్డెన్ టెంపుల్, మన లక్ష్మీనారాయణి అమ్మవారు ఉన్నది గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము థర్డ్ ఆ రోజు నైటే కంచికి అయితే వెళ్ళాము. సో కంచిలో కూడా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఆ డే అయితే మేము 3 పుణ్యక్షేత్రాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము అక్కడ బంగారుబల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము, గోల్డెన్ లిజర్డ్ టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని ఆ ఈవినింగ్ అయితే మేము గర్భరక్షాంబిక టెంపుల్కి అయితే వెళ్ళాము. అది తమిళనాడులో ఉంది గైస్. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము. సో మిడ్ నైట్ అయితే రీచ్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ లేసి మేము గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాము. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాం గైస్. సో అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఆ రోజు నైటే మేమైతే మహానందికి వెళ్ళాము. సో నంది అండ్ శివపార్వతుల దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ డే అక్కడ నియరర్లోనే ఇలా పెద్ద నంది అయితే ఉంటుంది. సో అక్కడైతే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ అయితే యాగంటికి వెళ్ళాం గైస్. ఇక్కడైతే మన బసవన్న ఉంటాడు, యాగంటి బసవన్న. అక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని మేము ఇంకా మా లాస్ట్ డెస్టినేషన్ జోగులాంబ శక్తిపీఠానికి అయితే వెళ్ళాము. డీటెయిల్డ్ కంప్లీట్ వీడియోస్ అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.